ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి మీ వాయిస్ వినిపించి ఒకవేళ తగ్గించే సూచన ఏమైనా ఉందంట? నేను తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీలు, 2 మంత్రులను ఒకటే ప్రశ్నిస్తున్నా. మీరు ఎలక్షన్లు అయ్యే వరకు ₹1 కూడా పెంచుతామన్న ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎలక్షన్ల డబ్బాల ఓట్లు పడంగానే మీరు ఇవాళ 2 సార్లు 3 సార్లు పెంచితే, గ్యాస్ ధర, పెట్రోల్ ధరలు పెంచితే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఏమైపోవాలి? మీ ఆలోచన ఏంటి అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఎప్పుడు కూడా బీజేపీ ఇదే నాటకం ఆడుతుంది. ఓట్లు దండుకునే వరకు ఒకలాగా, ఓట్లు అయిపోయినాక మరొకలాగా. ఇది చూసి చూసి ప్రజలకు కూడా అర్థమైంది ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారని. అంటే ఇప్పుడు కేవలం ఓట్ బ్యాంకింగ్ కోసమే ఇదంతా చేస్తున్నారంట. ఓటు బ్యాంకింగ్ కోసం అప్పుడు ఏం చెప్పలేదు. ఓట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రజల మీద ఇది రుద్దుతున్నారు. ఇవాళ ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఇవాళ గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానీ, డీజిల్ కానివ్వండి, వర్షాలు పడుతుంది, వర్షాకాలం వచ్చింది. వ్యవసాయదారులంతా కూడా వ్యవసాయం చేసుకోవాలంటే పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, మహిళలకు గ్యాస్ కావాలి. మరి ఏంటయ్యా మీరు చేసే పని అడుగుతున్నాం. ఈ టైంలో మీరు గ్యాస్, పెట్రోల్, డీజిల్ పెంచితే అన్నమో రామచంద్ర అని ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి పోవాలని అడుగుతున్నాం. అంటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ వాళ్ళకు ఉంది. అంటే 2 వారాల కిందట మోడీ గారు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అప్పటికి పెంచలేదు. ఆటోమేటిక్ గా ఎలక్షన్స్ అయిపోయిన ఎమ్మడే పెంచడానికి గల కారణాలు ఏమన్నా అంటారు? స్టంట్, ఎలక్షన్ స్టంట్. మోడీ గారి ప్రభుత్వానికి, బీజేపీ వాళ్ళకి అందరికీ కూడా అదే తెలుసు. ఎలక్షన్లు అయిపోయి ఓట్లు డబ్బాల పడేదాక వెనక మేము ఉంటాం, ఏది పెంచము, ఏం చెయ్యము, మిమ్మల్ని అట్లా ఎలక్షన్లు అయిపోగానే ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రీతిగా అన్ని పెంచడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా సార్లు చూసినాం ఈ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలలో. ఇక ముందు కూడా చూస్తాం కావచ్చు. ఏం చూస్తామో అందుకోసమని ఈ ధర్నాలు, రాస్తారోకలు మీరు దించకుంటే మా పని మేము చేసుకుపోతాం. మీరు ఈ తెలంగాణ ప్రజలకు ఏ సమాధానం చెప్తారో చెప్పాలని మేము అడుగుతాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెంచిన ధరలు చూస్తున్నాం. ఇప్పటికీ మీరు ర్యాలీలు నిర్వహించారు. ఒకవేళ తగ్గించకపోతే మళ్ళీ ఇంకేమన్నా చేసే అవకాశం ఏమన్నా ఉందా? చేస్తాం. చేసినప్పుడు తప్పకుండా చెప్తాం. ఇది ఇక్కడితో నాగదు, ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా వాళ్ళు దించకపోతే వాళ్ళని ఇంట్లో నుంచి కదలకుండా చేసే బాధ్యత మాది, మా తెలంగాణ మహిళలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.